పుస్తకావిష్కరణ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు చేయవలసిందిగా కోరుతున్నాను. రాజశేఖర్, అరే అరే మధ్యలోకి రాకండి బాబా, వెనకాల టీవీలున్నాయి కదా. థ్యాంక్ యూ. ముందుగా సోదరుడు అమర్ గారికి శుభాకాంక్షలు. మనకి తెలుగులో సామెత చెప్తాం మనం, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పని. దాన్ని ఇంకోటి యాడ్ చేయొచ్చు, పుస్తకం రాసి చూడు అని చెప్పని. ఓ పుస్తకాన్ని రాయడం, దాన్ని పబ్లిష్ చేయటం, మరి 10 మంది చదివి దాన్ని ఆస్వాదించడం, అది ఆషామాషి కదా. అందులో ఈ రోజుల్లో పుస్తక పఠనం తగ్గిపోయింది, పుస్తక ప్రచురణ తగ్గిపోయింది ఆ కారణంగా. కాబట్టి ఈ శుభ సందర్భంలో వారికి మనసారా శుభాకాంక్షలు. మరి హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చారని మీరు అడగచ్చు. 3 కారణాలుగా వచ్చాను. ఒకటి, మిత్రుడు కోరితే కాదనలేక వెంటనే ఒప్పుకున్నాను. పుస్తకం కూడా చదవాల. ఇవాళ పొద్దునే కొంత భాగం 78కి ముందు భాగం చదివాను. తర్వాత అవసరం లేదనిపించింది నాకు. బాగా ఉంటే 83 దాకా చదవచ్చు, ఇంకా తర్వాత అనవసరం అనిపించింది. రెండో కారణం, మనకి శతకారుడు చెప్పాడు, వినదగు నవ్వరు చెప్పిన. తెలుగునాట ఎవరు చెప్పినా విందామన్నది పూర్తిగా పోయింది. నా కులం వాడు చెప్పాడా, నా పార్టీ వాడు చెప్పాడా, నా వర్గం వాడు చెప్పాడా తప్ప వినదగు నవ్వరు చెప్పిన. ఆ తర్వాత మన ఇష్టం, విచక్షణతో దేన్ని స్వీకరించాలో దాన్ని స్వీకరిద్దాం, ఏది తిరస్కరించాలో దాన్ని తిరస్కరిద్దాం. తెలుగునాట అది పోయింది. ఒకప్పుడు ఉండేది, ఓ 50-60 ఏళ్ల క్రితం, 70 ఏళ్ల క్రితం కాస్తంత హేతుబద్ధమైన ఆలోచన, ఎవరు చెప్పినా కూడా వినేటువంటి తత్వము, యుక్తాయుక్త విచక్షణ, ఇవన్నీ ఉన్న సమాజం అవన్నీ కూడా వదిలేసుకుని ఒక ట్రైబల్ సమాజంగా, ట్రైబల్ అంటే దురుద్దేశంతో ట్రైబల్ అని అంటలా నేను, ఊరికే మొక్కలైపోయింది. నా తెగ వేరు, మీ తెగ వేరు, దెమ్ వర్సెస్ అస్. ఇంకా యుక్తాయుక్త విచక్షణ లేదు, వాస్తవం లేదు, తర్కం లేదు. అలాంటి సమాజంలో అరుణ్ కుమార్ గారు, నేను కొంతమంది విన్నా కొంచెం ఆలోచించండి అని చెప్పంటే కొద్దిగా వింటారేమో కొద్దిగా ఆశ. మామూలుగా ఏమవుతుంది, సభకు వచ్చాను అనుకోండి, అమర్ గారితో జేపీ గారు, అరుణ్ గారు కూర్చున్నారా అంటే జగన్కి సపోర్టా, లేకపోతే అలాంటిది ఏమీ లేదు. ఎవరికి సపోర్ట్ లేదు, ఎవరికి వ్యతిరేకం లేదు. వినదగు నవ్వరు చెప్పాను, తర్వాత వివరించుకుందాం. మూడోది, నాకేమన్నా విభేదం ఉంటే రణరంగాన్ అన్న పదానికి విభేదం నాకున్నది. జరుగుతుంది రణరంగమే, కానీ దానికి నేను పూర్తిగా వ్యతిరేకం, మనంతా వ్యతిరేకం కావాలి. రాజకీయం రణరంగం కాదు, యుద్ధం కాదు, కారాదు. అలా మార్చేసాం మనం, అది సిగ్గుచేటు. దాన్ని తెలుగునాట ప్రతి గ్రామంలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కానీ చాలా గర్వంగా అనుకుంటున్నాం ఈ రణరంగం అని చెప్పని. చాలా సిగ్గుచేటు. రాజకీయం, ఎన్నికలు ఎజెండాకి, భావానికి, విభిన్న భావాల మధ్య, విభిన్న ఎజెండాల మధ్య భావ సంఘర్షణ, ప్రజలను ఒప్పించే ప్రయత్నం. లింకన్ అన్నట్లుగా పబ్లిక్ ఒపీనియన్ ఈజ్ ఎవ్రీథింగ్, వితౌట్ ఇట్ నథింగ్ విల్ సక్సీడ్.
విత్ ఇట్ నథింగ్ విల్ ఫెయిల్. కాబట్టి ఏది మంచి ఏది చెడు కంటే ప్రజల్ని ఎలా ఒప్పించడం, అది రాజకీయం. ఒప్పించే దానిలో రణరంగం ఏమిటి? రణరంగంలో ఒప్పించడం ఎక్కడ ఉంది? ఒక్కరాగానే మన రాజకీయాన్ని అట్లాగా మార్చేసాం. మన రాజకీయాన్ని యుద్ధంలో శత్రువుని సంహరించినట్టుగా మార్చేసాం. అది కాదయ్యా, సామరస్యంగా ప్రశాంతంగా చర్చించుకోండి, నచ్చిన వాళ్ళకి నచ్చిన భావాలకి ఓటు వేయండి, ఓటు వేశాక ఆ పర్యవసానాన్ని మీరు ఆస్వాదించండి, మళ్ళీ తీర్పునివ్వండి. అంతే తప్ప దీనిలో మళ్ళీ కులాలు, వర్గాలు, ప్రాంతాలు, కలహాలు, ఒక రాజుల్లాగా. పూర్వకాలం మన తెలుగునాటే మా తెలుగు మాస్టర్ గారు చెప్పేవారు, ఇక్కడ విజయవాడలో చదువుకున్నప్పుడు ఇంటర్మీడియట్లో, కోటికి విశ్వనాథరావు గారు అని చెప్పని, మరి పెద్దలు చరిత్ర తీసిన వాళ్ళు చెప్పాలి. చిన్న చిన్న రాజులు ఉండేవాళ్ళు, వెలమ రాజులు, రెడ్డి రాజులు. ఈ రాజు ఆ రాజ్యానికి పోయి వాడి తలకాయ తీసేసేవాడు, తీసేసి ఆ కపాలాన్ని వేరు చేసేవాడు. దాన్ని స్పిట్టూన్ అంటాం తెలుగులో. మరి తెలుగు పదం నాకు రావట్లేదు. స్పిట్టూన్ ఏమంటారు? ఉమ్మి వేసేది ఆ పాత్ర, అలా వాడేవాడు. మళ్ళీ ఆ చనిపోయిన వాడు కొడుకు, వాడు మళ్ళీ ఒక సైన్యాన్ని తయారు చేసుకుని 20 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత వాడు వచ్చి మళ్ళీ వీడిని చంపేసి వ్యాప్తం చేసేవాడు. అది మూర్ఖుల కాలంలో, మధ్యయుగాల్లో, చీకటి రోజుల్లో జరిగినటువంటి పైశాచికం. దాన్ని ఇవాళ రాజకీయంలో చొప్పించాం మనం. ఈ మాటలు కర్కశంగా నన్ను చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఆరుద్ర గారు కొన్న పదాల్లో చెప్పాడు, అనర్గళము వక్త, నిజము చెప్పును ప్రయోక్త, చంపబడును ప్రవక్త అని చెప్పని. చావడానికి మేము సిద్ధంగా లేకపోయినా, ప్రవక్తలం కాకపోయినా ప్రయోక్తను అవుదాం అన్న ప్రయత్నం. కొంచెం నిజం అన్నా చెప్దాము, అర్థం చేసుకుంటారని. కాబట్టి కొంచెం ఆలకించాలి, పరస్పర గౌరవం ఉండాలి, సామరస్య వాతావరణం కావాలి. దానికి కొద్దిగా ఇది చేస్తున్న ఆశతో ఇవాళ అరుణ్ కుమార్ గారు కానీ, నేను కానీ, మిగతా పెద్దలు కానీ మేమంతా కూర్చున్నాం ఇక్కడ. నేను మొట్టమొదటి కోరేది సమాజాన్ని, రాజకీయాల పట్ల ద్వేషాన్ని విపరీతంగా పెంచుతున్నాం మనం. నిన్న ప్రొద్దున అమర్ గారు నేషనల్ టీవీ ఛానల్లో, మామూలుగా నా అదృష్టం ఏంటంటే కొంచెం ఎందుకయ్యా నువ్వు కొంచెం సేన్గా ఉన్నట్టున్నావు, పిచ్చక్కలేదని చెప్పంటే ప్రధాన కారణం పత్రికలు చదవను, టీవీ చూడను, అసలు పట్టించుకోను. మరి మీకు ఎలా తెలుస్తాయండి వార్తలు? తెలియాల్సిన వార్తలు ఏం లేవయ్యా. ఏమన్నా ఉంటే నిజంగా ముఖ్యమైన ఉన్నట్టు అమర్ లాంటి వాళ్ళు ఎవరో ఫోన్ చేసి చెప్తారు, అంతకుమించి అక్కర్లేదు. నిన్న ఎందుకో ఎవరో బీహార్లో ఏదో హడావుడిగా ఉందని చెప్పంటే నేను నిన్న 5 నిమిషాలు సేపు నిన్న పొద్దున అనుకుంటాను టీవీ పెట్టాను ఆంగ్ల ఛానల్లో. ఏదో ఒక పార్టీ ప్రతినిధి అక్కడ కూర్చుంటే చాలా అవమానకరంగా, యాంకర్ నువ్వు పాత్రికేయుడివి, నువ్వు ఏదన్నా ప్రశ్నించే హక్కు నీకుంది, బాధ్యత ఉంది, కానీ అవమానించే రీతిన చాలా దారుణంగా ప్రవర్తిస్తే ఆయన ఏమయ్యా నువ్వు అలా చేయడం ఏంటి అని చెప్పంటే ఈయన మరి రెచ్చిపోతున్నాడు. నాకు చాలా జుగుప్స అనిపించింది. రాజకీయం నేను పూర్తిగా నమ్ముతున్నాను, పవిత్రమైన వ్యాసంగం, నిజమైన రాజకీయం. నిజమే, రాజకీయంలో లొసుగులు ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి, దాన్ని సవరించే ప్రయత్నం చేయాలి. కానీ దాన్ని అసహ్యించుకోవటం, దాన్ని తక్కువ చేయటం అని చెప్పంటే ప్రజాస్వామ్యాన్ని మనం ఇల్లిజిటిమేట్గా చేయటం, ప్రజాస్వామ్య నైతికతనే ప్రశ్నించడం. లోపం లేని ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అమెరికా లాంటి దేశంలో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయి గెలిచాన్ని బొకాయించి మళ్ళీ ఎన్నికైపోతున్నాడు, అయిపోతున్నా అయినా అవ్వచ్చు, లోపాలు ఉండొచ్చు. కానీ దానికి పరిష్కారం రాజకీయాన్ని ద్వేషించడం కానే కాదు. విమర్శిద్దాం, తప్పుని అర్థం చేసుకుందాం, గతం నుంచి పాఠాలు నేర్చుకుందాం. కానీ రాజకీయాన్ని ద్వేషించే వాతావరణం, అది చాలా గొప్పని పోజు కొట్టే తీరు, ఇది చాలా ప్రమాదకరం. రెండోది అంతే ప్రమాదం, బహుశా అంతకంటే ప్రమాదం, రాజకీయ పార్టీల మధ్య ద్వేషం. ఈ ఇంటి మీద కాక ఆ ఇంటి మీద వాలకూడదు, ఆ ఇంటి మీద కాక ఇంటి మీద వాలకూడదు, గౌరవప్రదమైన చర్చ కాకుండా బస్తీ మీద సవాళ్ళ బండబూతులు మాట్లాడుకోవటం. తెలుగునాట సిగ్గుపడాలి ఈ రాజకీయంలో ఉన్నాడు అనుకున్న వాళ్ళంతా కూడా. నేను బహిరంగంగా చెప్తున్నా, ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేదు. సిగ్గుందా మీకు? మీ పిల్లలు, ఈ యువత మిమ్మల్ని చూసి ఆదర్శంగా భావించుకోవాలా, అసహ్యించుకోవాలా? ఇక్కడ ఎవరిని చూసినప్పుడు
వారి పేరు తిలక్. ఎందుకు పెట్టుకున్నాం ఆ పేరు? తిలక్ ఇట్లా ప్రవర్తిస్తే ఆ పేరు పెట్టుకునేవాడమా? విజయవాడలో ఎవరిని చూసినా గాంధీ ఉంటాడు, నెహ్రూ ఉంటాడు, లెనిన్ ఉంటాడు, స్టాలిన్ కూడా ఉంటాడు. ఏదో ఆదర్శంగా భావించి పెట్టుకున్నాం. అంతేగాని పరమ దరిద్రుల్ని, నీచుల్ని, జుగుప్సాగర్లు ప్రవర్తించే వాళ్ళని ఆదర్శంగా మనం తీసుకోం. ప్రజాజీవనంలో ఉన్న వాళ్ళు ఆదర్శంగా ఉంటారని భావిస్తే వెకిలితనము, రాక్షసత్వము, పైశాచికత్వము, భాషలో ఒక దారుణమైనటువంటి రీతి, ఇది రివాజ్ అయిపోతే ఇది రాజకీయంగా మారితే చాలా సిగ్గుచెట్టు. ఈ మాట చాలా నిష్కర్షగా చెప్తాను. ఈ పార్టీ ఆ పార్టీ నాకు అనవసరం. ఏ పార్టీ అయినా సరే, ఏ కులమైనా సరే, ఏ ప్రాంతమైనా సరే, నిర్ద్వంద్వంగా సమాజంలో మనం వాళ్ళని ఖండించాలి, బుద్ధి వచ్చేట్టు చేయాలి, విని చప్పట్లు కొట్టే వాళ్ళకి బుద్ధి వచ్చేట్టు చేయాలి. పార్టీల మధ్య ద్వేషాన్ని పెంచడం కంటే సిగ్గుచెట్టు ఇంకోట్లేదు. నేను సంజయ్ రెడ్డి గారు వారిని గురించి అమర్ గారు ప్రస్తావించారు. కొన్ని ఆ సందర్భంలో జరిగిన నాకు కొంచెం తెలుసు, కానీ కొన్ని తెలియవు. కొన్ని వారు మీరు సంక్షిప్తంగా రాసినా కూడా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేశాను. సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా గౌతు లచ్చన్న గారు ప్రతిపక్ష నాయకుడు. సిద్ధాంతరీత్యా పడేది కాదు. కాంగ్రెస్ పార్టీ వేరు, లచ్చన్న గారి ముందు కృష్ణగారు లోక్సపక్ష పార్టీలో ఉంటున్నారు, తర్వాత స్వతంత్ర పార్టీలో ఉంటున్నారు, రకరకాల పార్టీల్లో. సంజయ్ రెడ్డి గారు శ్రీకాకుళం పర్యటనకి వెళ్ళారు, లచ్చన్న గారి జిల్లాకి. ఓ కాంగ్రెస్ నాయకుడు సంజయ్ రెడ్డి గారితో పాటు కూర్చున్నాడు కారులో. ఆ రోజుల్లో ఏముంది, ఒక కారు 2 కార్లు ఉండే. ఇప్పుడులాగా 100 కార్లు ఈ డ్రామాలు ఉండే కాదు కదా. ముఖ్యమంత్రి గారిని కాకాపట్టాలని, ప్రసన్నం చేసుకోవాలని ఈ కాంగ్రెస్ నాయకుడు లచ్చన్న గారి మీద అదే పనిగా లేకట మొదలెట్టాడు. పిత్తూరులు చెప్పడం మొదలెట్టాడు, తిట్టడం మొదలెట్టాడు. ఆయన మౌనంగా ఒక 5 నిమిషాలు విన్నాడు. కారు నడుస్తుంది. ఆ రోజుల్లో నిర్జనంగా ఉంటుంది, ఇంకో వేరే కారు కూడా లేదు. మధ్యలో కారు డ్రైవర్ని ఆపోయా అన్నాడు ముఖ్యమంత్రి గారు. ఆపేశాడు. తలుపు తీసి దిగును. తన పార్టీ నాయకుడిని, ప్రతిపక్ష నాయకుడిని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడని చెప్పని ఆయన్ని నువ్వు దిగు అని చెప్పని దింపేసి వెళ్ళిపోయాడు పదని చెప్పని. ఈ తెలుగునాడు జరిగింది. అది సిద్ధాంతాల్లో మీరు రాజీ లేకుండా పోరాడండి ప్రజల మనసులు గెలుచుకోవటం కోసం. ప్రజల మద్దతు పొందితే ఆ సిద్ధాంతాలను అమలు చేయడం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయండి. అంతేగాని సిద్ధాంతాలు విభేదాలు ఉన్న కారణంగా మనుషుల్ని శత్రువులా భావించి బూతులు తట్టడం అనేది ఎంత కుసంస్కారమైనటువంటిది. అది ఒకప్పుడు తమిళనాడులో ఈ సంస్కృతి ఉండేది. 30 ఏళ్ల క్రితం నేను తమిళనాడు వెళ్తే నాకు చాలామంది మిత్రులు ఉన్నారు తమిళనాడులో, మహారాష్ట్రలో, కర్ణాటకలో, ఇతర రాష్ట్రాల్లో. నేను వాళ్ళతో వేళాకోళం ఆడేవాడిని. ఏమయ్యా, మా రాష్ట్రంలో రాజకీయంగా పోటీ ఉంటుంది, కానీ మరి మీరంత పైశాచికంగా ఉండదు, ఇంత రాక్షసత్వం లేదు. వాడు గెలిస్తే వీడిని జైల్లో పెడతాడు, వీడు గెలిస్తే వాడిని జైల్లో పెడతాడు, చావు కొడతారు, అసెంబ్లీకి కూడా రానివ్వరని చెప్పని నేను వేళాకోళం ఆడేవాడిని. కర్ణాటకలో గౌరవప్రదంగా ఉండేది. నాకు బాగా గుర్తున్నది, నేను ఒక సమావేశంలో పాల్గొంటే అక్కడ అప్పటి ముఖ్యమంత్రి ధరమ్ సింగ్ కూర్చున్నాడు, మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ రెడ్డి గారు ఉన్నాడు అక్కడ, మరో మాజీ ముఖ్యమంత్రి వీరేంద్ర పాటిల్ గారు ఉన్నారు. ముగ్గురు కూడా ఎంత పరస్పర గౌరవంతో, ఎంత మృదు భాషణ, వ్యక్తిగతం కలుపుగలుగుతాం, స్నేహం కొట్టొచ్చుంటే కనిపించింది. తమిళనాడు వాళ్ళు కొంచెం ఈ మధ్య స్టాలిన్ పుణ్యమని కొద్దిగా కొంచెం సివిలిటీ వచ్చింది. మనం మరి యావరేజ్ మెయింటైన్ చేయాలి కదా. తెలుగు వాళ్ళం మనం పుచ్చుకున్నాం తమిళనాడులో 30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి మూర్ఖపు వాతావరణం, ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకునే వాతావరణం, హింసించుకునే వాతావరణం. నిర్ద్వంద్వంగా చెప్తున్నాను, ఇది సిగ్గుచేటు. మూడవది నేను చెప్పదలుచుకున్నది, రాజకీయం ఎందుకు పవిత్రమైంది అంటే విభిన్న వర్గాల ప్రయోజనాలను సమన్వయం చేయాలి. నిన్ననే పత్రికల్లోనో లేకపోతే టీవీలోనో ఎక్కడో లేకపోతే సోషల్ మీడియాలోనో వార్త చూశాను. మహారాష్ట్రలో మరాఠాలు అంటే మన రాష్ట్రంలో రెడ్డి, కమ్మ, కర్ణాటకలో లింగాయత్ ఒకేగా ఎంత బలమైన వాళ్ళు, ఆర్థికంగానో సామాజికంగానో అంత బలమైన, అంతకంటే బలమైన వాళ్ళు. రిజర్వేషన్ కావాలి, నిన్న బోళ్ళంత గందరగోళం. గుజరాత్లో పటేళ్ళు, రాజస్థాన్లో జాట్లు, గుర్జర్లు, మేనాలు, విభిన్న ప్రయోజనాలు. వీటిని సమన్వయం చేయడం రాజకీయం చేయాలి.
కరవమంటే కప్ప కోపం, ఇవ్వడమంటే పాము కోపం. అడగండి ఎంత గందరగోళం చెలరేగుతుందో. వీడిని మెప్పించాలంటే వాడు పోతాడు, వాడిని మెప్పించి వెళ్ళిపోతాడు, నారాజు అయిపోతారు, కూర్చోబెట్టి బతిమలాడి బుజ్జగించి ఏదో తృప్తిపరచాలి. అలాగే ఆంధ్ర, తెలంగాణ ఇన్ని చూసాం మనం. అలాగే రెండోది రాజకీయం చేయాల్సింది స్వల్పకాలము, దీర్ఘకాలము. తాత్కాలికంగా పేదల అవసరాలు తీర్చాలి, కానీ దాంతోనే తృప్తి పడినట్టయితే దీర్ఘకాలం సంగతి ఏమిటి? 70 ఏళ్ల పాటు, 100 ఏళ్ల పాటు, 150 ఏళ్ల పాటు మన తల్లిదండ్రులు కేవలం మన తిండి పెట్టి ఎట్లా ఒకటి దానికోసం వదిలేసి కూర్చుంటే ఏమేవాళ్ళం మనం? మనలో ఏ ఒక్కళ్ళం, ఏ కులమైనా, ఏ గ్రామమైనా, ఏ ప్రాంతమైనా సరే 30-40 ఏళ్లలో మన కుటుంబాలు గతంతో పోలిస్తే చాలా పెరగలేదనే వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరు. ఎందుకు పెరిగాం మనం? కేవలం తల్లిదండ్రులు త్యాగాలు చేయటం వల్ల. వాళ్ళు తిన్నా తినకపోయినా ఆ రోజు సుఖాలని పక్కన పెట్టి రేపటి కోసం వాళ్ళు త్యాగాలు చేశారు, పొదుపు చేశారు. పిల్లల భవిష్యత్తు కోసం నానా తంటాలు పడ్డారు. కాబట్టి నిరుపేద దేశంలో పుట్టిన మనం ప్రభుత్వాలు అధ్వాన్నంగా పనిచేసిన ఈ 70-80 ఏళ్లలో మనందరం ఎదిగాము. మన కుటుంబాలు కాస్త గౌరవప్రదంగా ఉన్నాయి గతంతో పోలిస్తే. ఆశకంతు లేదు, ఇంకా చాలా కావాలని కోరుకుంటుంది. కానీ గతంతో పోలిస్తే నా కుటుంబము, నేను మరింత సంతోషంగా, సంపన్నంగా లేవన్న మాట ఒక్క మనిషి అనగలరా అరుణ్ కుమార్ గారు? కేవలం కుటుంబాల త్యాగం వల్ల, భవిష్యత్తు పట్ల మమకారం వల్ల, ఈవేళ అవసరాలు తీరుస్తేనే రేపటి భవిష్యత్తుకు బాటలు వేయడం వల్ల ప్రభుత్వాలు దాన్ని మర్చిపోయినాయి. ఈ రెకన్సిలియేషన్, ఈ రెంటిని సమన్వయం చేయడంలో విఫలం అవుతున్నాం మనం. అది చేయకపోతే ఖచ్చితంగా జాతి అధ్వాన్నమవుతుంది. విపరీతమైనటువంటి విద్వేషం పెరుగుతుంది, అరాచకత్వం పెరుగుతుంది. రాజకీయంగా, సామాజికంగా మనం మన దేశాన్ని కాపాడుకోలేం. నాలుగోది, మనం రాజకీయాల్లో ఉన్నవాడు కానీ మిగతా వాళ్ళు కానీ వాడి గురించి ఆలోచిస్తున్నప్పుడు కులాలు, పార్టీలు పక్కన పెట్టండి, కొంచెం లోతుగా వెళ్ళండి. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. నేను వైద్య విద్యార్థిగా ఉన్న రోజుల్లో నాకు ఎమర్జెన్సీ కారణంగా ఆనాటి కాంగ్రెస్ చేసిన చర్యల పట్ల విపరీతమైనటువంటి కోపం. నా జీవితం మారిందే దానివల్ల. ఎమర్జెన్సీ పోయాక 78 ఎన్నికల్లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, ఎమర్జెన్సీలో జనగ వెంగళరావు గారు ముఖ్యమంత్రి గారు. ఎమర్జెన్సీ కారణంగా వెంగళరావు గారు నా దృష్టిలో వెళ్ళను. ఎమర్జెన్సీ తర్వాత చెన్నారెడ్డి గారు వచ్చారు. అవినీతిని గురించి రోజు పత్రికల్లో కార్టూన్లు వచ్చాయి. తులాభారాలు గుర్తుందా మీకు? షష్ఠి పూర్తి జరిగింది ఆ రోజుల్లో ఆయనకి. రకరకాల పేర్లు చెప్పుకునేవాళ్ళు. నిజంగా నేను ఇద్దరి పట్ల చాలా, ఎందుకంటే మరి కుర్రవాడిగా, ఒక ఆవేశం, ఆదర్శం అనేటువంటి వాడిగా, ఎమర్జెన్సీ వ్యతిరేకించిన వాడిగా నా మనసులో వీళ్ళు చాలా మన ప్రజాజీవనంలో ఉండవలసిన వాళ్ళు కాదని చెప్పని. నా అదృష్టం కొద్దీ ఇద్దరు నాకు సన్నిహితంగా, వారు చనిపోయేదాకా ఇద్దరు నాకు అత్యంత సన్నిహితుల తర్వాత చెన్నారెడ్డి గారు, వెంగళరావు గారు, నరసింహారావు గారు, ముగ్గురు కూడా చనిపోయేదాకా. వెంగళరావు గారు రేపు పోతారనగా కూడా ఆయనతో 2 గంటల సేపు ఆసుపత్రిలో కూర్చున్నాను. నరసింహారావు గారు ప్రత్యేకంగా నన్ను పిలిపించి మరీ ఆయన పోవడానికి నన్ను ముందు, ఇప్పుడు పోతారని తెలియదు కానీ తెలుస్తుంది కొంచెం ఆయనకు ఆరోగ్యం పోతుందని. 2 గంటలు నాతో కూర్చున్నారు ఢిల్లీలో. చెన్నారెడ్డి గారు ఆయన తమిళనాడులో గవర్నర్ ఉండగా కూడా నన్ను పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి ఇద్దరు భోజనం చేస్తూ మాట్లాడుకునేవాళ్ళం. చెన్నారెడ్డి గారి గురించి ఒక ఉదంతం చూడండి మీరు. నేను అనుకునేవాడిని ప్రభుత్వంలో చేరాక కథలు చాలా విని, నేను అధికారిగా ఉండగా ముఖ్యమంత్రి అయితే ఆయన గుణపాఠం చెప్పామని అనుకునేవాడిని. ఎందుకంటే చెన్నారెడ్డి గారు చాలా దురుసుగా ఉంటాడు, ఇవన్నీ మనం కథలు ఉన్నాం కదా. ఆయన్ని కలిశాక ఆ మనిషిలో ఉన్న ఆలోచన, ముందు చూపు, అవతల వాళ్ళలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని గౌరవించే తీరు చూశాక అసలు నాకు ఆయనతో ఏ రకంగా పోట్లాడడానికి నాకు కుదరలా. ఆనాడు ఎవరు అనుకోకుండా 89లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అన్నారు. చాలామంది అనుకోవటం ఎన్టీ రామారావు గారు బతుకున్నంత కాలం ముఖ్యమంత్రిగా ఉంటాడని. కానీ ప్రజాస్వామ్యం గొప్పతనం ఏంటంటే బళ్ళు ఓటలు అవుతాయి, ఓటలు బళ్ళు అవుతాయి. ఏ ఒక్కళ్ళు కూడా నేనే ఉంటాను, నేను గొప్పవాడిని, ప్రజలంతా వెర్రేవాళ్ళని, మూర్ఖులు ఎవరని అనుకుంటే వాడు మూర్ఖుడు అంతే. ఏ క్షణంలో ప్రజలకు ఇష్టం లేకపోతే దింపేస్తారు. నిన్నటిదాకా గొప్పవాడిని అనుకున్నాడు, రేపొద్దున పనికి రాకుండా పోతాడు. ప్రజల వల్ల మీరున్నారు తప్ప మీ గొప్పతనం ఏమీ లేదు. విజ్ఞానంతోనో, ఆలోచనతోనో, మూర్ఖత్వంతోనో, అజ్ఞానంతోనో జనం ఓటేస్తారు.
ఓటు ఉన్ననాడు మీరు గొప్పవాళ్ళుగా కనిపిస్తారు. అధికారంలో ఉన్నంతకాలం లేని లక్షణాలన్నీ కనిపిస్తాయి చూసేవాళ్ళకి. రేపు పొద్దున జనం తిరస్కరిస్తే మీరు మళ్ళీ ఇంటికి వెళ్తారు. మిమ్మల్ని ఎవడో పట్టించుకోవడం. మనకు ఒక సామెత ఉన్నది, తహసీల్దార్ గారు కుక్క చచ్చిపోతే ఊళ్ళో వాళ్ళు అందరూ వచ్చారట, తహసీల్దార్ పోతే కుక్కలు కూడా రాదట. చెన్నారెడ్డి గారు వచ్చారు. ఆ సంవత్సరం 89లో చాలా పెద్ద ఎత్తున సైక్లోన్ వచ్చింది గోదావరి ప్రాంతంలో. జూలై 13వ తారీఖు నాకు గుర్తున్నంత వరకు ఒక 5 లక్షల ఎకరాలు మునిగిపోయింది. 450 మిల్లీమీటర్ల వర్షం వచ్చి 5 లక్షల ఎకరాలు మునిగిపోయింది. మొట్టమొదటిసారిగా డెల్టా చరిత్రలో నేను ఒక ప్రయోగం చేశాను. జూలై 13 కాబట్టి ఇంకా మళ్ళీ పంట వేసుకోవచ్చు. మామూలుగా మొదటి పంట తుఫానుకు ఇంకా దానికి పోతే వదిలేస్తారు. రెండో పంటే గోదావరి డెల్టాలో ఖాయంగా వచ్చేది. మొదటి పంట అదృష్టం అంతే. ప్రభుత్వం నుంచి ఏమీ అక్కర్లేదు మనకి, నారుమళ్ళు ఇద్దామని చెప్పి నేను తమిళనాడు తీరం నుంచి ఒరిస్సా తీరం దాకా ఎక్కడ నారుమళ్ళు ఉన్నా కూడా కొనేసాను. కొన్ని వందల లారీలు పంపించి ఎక్కడో కొన్ని మనం అధికారులు చెప్పేసి తీసుకొచ్చి రైతులకు చెప్పాను, మీరు మళ్ళీ పంట వేసుకున్నారా, మీరేం పెచ్చగళ్ళు కాదు, ప్రభుత్వాన్ని ఏమి అర్థం చక్కర్లేదు, నారుమళ్ళు పోయి పంట వేసుకుంటారు. అందరూ వేసుకున్నారు. అదృష్టం కొద్దీ బ్రహ్మాండంగా పండింది. మళ్ళీ సైక్లోన్ వస్తే మళ్ళీ కష్టం అయ్యేది, వృధా అయ్యేది. అదృష్టం కూడా కలిసి రావు కొన్ని సందర్భాల్లో. ఆ క్రెడిబిలిటీ ఉంది కాబట్టి అసలు ముందు వర్షం పడగానే ఎంత ఉపతరం ఎందుకు రావాలి అని డ్రైన్ల పూడికి తీర్చి పారేశాను. మన రైతులే పాపం తలా ఒక సెంటు కలిసి వస్తుందని చెప్పని వాటి పక్కన ఆక్రమించుకుంటాడు. నష్టం రేపు అర్థం కాదు. అందరిని ఒప్పిస్తే 199 ఒప్పుకున్నారు. 101 వదిలిస్తే జనం అంతా కూడా కావాలంటున్నారు కాబట్టి చాలా తేలిగ్గా వాళ్ళు ఎదుర్కోగలిగాం. అప్పుడు నేను అధికారులతో కూర్చుని ఒక పథకం తయారు చేశాను. పర్మనెంట్గా ఈ డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేయడం ఎట్లా అని. ఇదంతా జరిగేసరికి ఎన్నికలు జరిగినాయి. కొత్త ముఖ్యమంత్రి గారు వచ్చారు. చెన్నారెడ్డి గారు రాగానే మొట్టమొదటి అసెంబ్లీ రోజు, తేదీ గుర్తులేదు, కొత్త సంవత్సరానికి కొద్ది రోజుల ముందు, డిసెంబర్ 25, 86, 89లో మొట్టమొదటి అసెంబ్లీ సెషన్ కొత్తగా పోతుంది. ఆ రోజు నేను ఢిల్లీ, హైదరాబాద్లో అధికార కార్యక్రమాల కోసం వెళ్ళాను. ఆంధ్రప్రదేశ్లో సాంప్రదాయం ఏంటంటే జిల్లా కలెక్టర్ హైదరాబాద్ వెళితే ముఖ్యమంత్రిని కలవడం. అది ఏ పార్టీ ఉన్నా కూడా అది సాంప్రదాయం. ఆయన కలవడం కోసం అసెంబ్లీకి వెళ్ళాను. కాంగ్రెస్ పార్టీ కదా ఇప్పుడు అనుకుంటున్నాం. అమర్ గారు నేను కోలాహలం, కాంగ్రెస్ ఎంత అదే పనిగా ఉంటారు, ప్రవాహంలాగా, తీర్థ ప్రవాహంలాగా. అక్కడ అసెంబ్లీలో తీర్థ ప్రవాహంలాగా ఒక 40-50 అధికారులు ఉన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు ఉన్నారు. బలరాం జాకర్ నాకు బాగా గుర్తున్నది. ఆయన కూర్చున్నాడు, వెయిట్ చేస్తున్నాడు, మంత్రులు వెయిట్ చేస్తున్నారు. నేను ఒక కాగితం పంపించాను మర్యాద కోసం, ఊరికే వచ్చానని తెలియజేయడం కోసం, రికార్డు కోసం అని. ఒక 5 నిమిషాలు చూసి వెళ్ళిపోదాం, ఆయన ముఖ్యమంత్రి గారు టైం ఉండదు అనుకున్నాను. ఆయన అందరిని ఆపేసి నన్ను పిలిపించాడు లోపల. పిలిపించి మిగతా మంత్రులు కూడా పక్కన పెట్టి, మంత్రులు ఉన్నారు అక్కడ, 4 మంత్రులు ఉన్నారు ఎప్పుడు ఆయన దగ్గర. రోసయ్య గారు, కమతం రామిరెడ్డి గారు, చెంగల్రెడ్డి గారు, సమరసింహారెడ్డి గారు, ఈ 4 అప్పుడు కూడా కూర్చున్నారు. వాళ్ళని కూడా పక్కకు పెట్టేసి నన్ను యాంటీని తీసుకెళ్ళి 45 నిమిషాలు మాట్లాడారు. అప్పుడు ఈ ప్రతిపాదన ఇచ్చారు, ఏమంటే డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేస్తే బాగుంటుందని. ఓ 70-80 పేజీల రిపోర్టు. 2-3 సార్లు ఆయన ఇట్లా చూశారు. నేను తప్పకుండా చదువుతాను జయప్రకాష్ అంటారు. నేను నమ్మల. మన ధర్మంలో నిర్వర్తించాము, ముఖ్యమంత్రి గారి టైం ఎక్కడ దొరుకుతుంది, సరే టైం వచ్చినప్పుడు చూద్దామని అనుకున్నాను. ఆ తర్వాత 2 నెలలకి నేను బదిలీ అయిపోయాను. చెన్నారెడ్డి గారు దాన్ని ఆశాంతం చదివి ప్రతి జిల్లా కలెక్టర్కి, అధికారికి పంపించి, ఏమయ్యా మీకు ఏమైనా బుద్ధి ఉందా, నిజంగా పరిపాలన చేయాలంటే ఇలా ఆలోచించాలి మీరని చెప్పనిస్తే వాళ్ళందరూ నాకు ఫోన్లు, ఏమయ్యా నువ్వు పనిచేసావు సరే మమ్మల్ని తిట్టిస్తావు ఎందుకని. నేనేం నాకు చెప్పను, నాకు తెలియదయ్యా, నేను నా గోడి చెప్పాను ఆయనకి. అది అయిపోయింది. తర్వాత చెన్నారెడ్డి గారు 1990 మేలో అమెరికా వెళ్ళాల్సి వచ్చింది అనారోగ్యం కారణంగా. 90 మేలో సైక్లోన్ వచ్చింది, పెద్ద సైక్లోన్ వచ్చింది. ఇది పట్టుకున్నాడు ఆయన. తర్వాత ఆయనే స్వయంగా చెప్పారు ఏం జరిగిందో. వరల్డ్ బ్యాంక్తో ఒక అపాయింట్మెంట్ తీసుకున్నారు. వరల్డ్ బ్యాంక్లో నెంబర్ 2 అధికారి జయప్రకాష్. నేను టైంకి వెళ్ళాను, 10 నిమిషాల ముందే వెళ్ళాను, పెద్దవాడు కదా అని చెప్పని. కూర్చోగానే టైంకి పిలిచారు, లోపలికి వెళ్ళాను. వెళ్ళగానే నేను పరిచయం చేసుకోగానే ఆయన వెంటనే, చెన్నారెడ్డి సార్ మీరు నాకు తెలుసు, 30 ఏళ్ల క్రితం నేను మీ రాష్ట్రానికి వచ్చాను వరల్డ్ బ్యాంకులో మిడిల్ లెవెల్ ఆఫీసర్గా.
మీరు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు నన్ను తీసుకెళ్లారు చుట్టూ అని చెప్పంటే నాకు గుర్తుంది జయప్రకాష్ ఆయన పెద్దవాడు అడిగాడు కదా, అందుకని నేను మాట్లాడలేదని మాట్లాడేదాకా అని. ఆయన ఎప్పుడైతే అలా మాట్లాడాడో చెన్నారెడ్డి గారు వెంటనే దాన్ని ఉపయోగించుకున్నాడు. ఆ మాట అన్నది ఎవరు? మొయినుద్దీన్ ఖురేషీ అని చెప్పని ఒక పాకిస్తానీ అధికారి. తర్వాత కాలంలో ఆయన పాకిస్తాన్ ప్రధానమంత్రి అయ్యాడు. మీరు గూగుల్ చేస్తే మొయినుద్దీన్ ఖురేషీ తెలుస్తుంది. చెన్నారెడ్డి గారు ఆయన్ని ప్రసన్నం చేసుకుని దాని ద్వారా ఈ వరల్డ్ బ్యాంక్ని సాధించారు. ఇది కోస్తా ఆంధ్రలో వచ్చిన ప్రాజెక్ట్. చెన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమ నిర్మాత, తెలంగాణ వాడు. ఇక్కడ ప్రధానంగా దీని లాభం పొందేది కృష్ణా గోదావరి ప్రాంతాల్లో రైతులు రెడ్లు తక్కువ మంది ఉన్నారు. చెన్నారెడ్డి గారు రెడ్డి. ఆయనకి సాయపడ్డ మనిషి ఒక పాకిస్తానీ అధికారి. మతం వేరు, దేశం వేరు, మనం వాడు తను చూస్తున్నాం. ఈ సందర్భంలో జరిగింది. ఇంకా కులం ఏమిటి, మతం ఏమిటి, పార్టీ ఏమిటి, ప్రాంతం ఏమిటి, అసలు దేశం ఏమిటి? ఆ మాటకు వస్తే ఇది నిజమైన సజీవమైన ఉదాహరణ. నేను వివరంగా చెప్పడం కారణం ఏంటంటే మన పుర్రెల్లో ఉన్న మకిలి పోవాలి. మనకి మంచి ప్రయోజనాన్ని ఎవరిస్తే వాళ్ళు మంచివాడు తప్ప మన కులం వాడో, మన ప్రాంతం వాడో, మన మతం వాడో కాదు. మొయినుద్దీన్ ఖురేషీ పాకిస్తానీ వాడు, ఆ దేశ ప్రధానమంత్రిగా చేశాడు. కానీ కృష్ణా గోదావరి డెల్టాల్లో డ్రైనేజీకి ఆయన చేశాడు. ఆ తర్వాత 35 ఏళ్లలో నేను సవాల్ చేస్తున్నాను, ఒక్క ప్రభుత్వాన్ని మళ్ళీ డ్రైనేజ్ బాగు చేసిందా కృష్ణా గోదావరి డెల్టాల్లో? అప్పుడు జరిగిందా? జరిగింది. ఒక పాకిస్తానీ అధికారి తోడ్పడితే మనకు జరిగింది. తర్వాత 35 ఏళ్లలో ఒక్క గాడిద మళ్ళీ దాన్ని చేయలేదు ఇక్కడ. ఇంకా మతం ఏంటయా, కులం ఏంటయా, ఇంకా పార్టీ ఏంటి? నేను సవివరంగా చెప్పడం ఎందుకంటే తెలుగునాట ఈ పిచ్చి బాగా పట్టింది. మన ప్రయోజనం కాకుండా, మన లాభ నష్టాలు కాకుండా, మన కుటుంబ ఉన్నతి కాకుండా ఈ కులము, వర్గము, పార్టీ ఇదేదో పెద్ద భూతంలాగా తయారయ్యి మన బుర్రని తినేస్తాం. చివరి మాట, ఈ ముగ్గురిని గురించి చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు మనందరికీ తెలుసు. మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఆర్థిక అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చివరి మనిషి దాకా సమర్థంగా అందాలి. ఈ రెండు దారులు సరిపోవు. సమన్వయం చేసిన మనిషి రాజశేఖర రెడ్డి గారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాడులో చేసి, రాజకీయంలో లోపాలు లేవో ఉన్నాయి. మన దేశంలో ఎవరున్నా, జాతీయ స్థాయిలో పార్టీలు కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ముగ్గురు నాయకులు కావచ్చు, ఓట్లకి డబ్బులు పంపిణీ ఉందా? బ్రహ్మాండంగా ఉంది. అనుమానం మీకు ఏమైనా ఉందా? రేపు పొద్దున రాబోయే ఎన్నికల్లో ఇక్కడ మన నియోజకవర్గం ఏదైతే నాకు తెలియదు 30-40 కోట్లు అవుతుందా? అసెంబ్లీకా? అసెంబ్లీకి పోనీ కొంచెం తక్కువ చెప్పుకుందాం మనం. కాబట్టి దీనిలో ఈ పార్టీ ఆ పార్టీ రాజశేఖర రెడ్డి గారు చేశాడు, జగన్ చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు చేశాడు. అధికారాన్ని అందరూ కేంద్రీకరించారు. క్యాబినెట్లో అధికారం లేదు, స్థానిక ప్రభుత్వాల అధికారం లేదు, ఎమ్మెల్యేలు నామమాత్రులు, మంత్రులు నామమాత్రులు. నిజమే కదా? వీళ్ళు అనుకుంటున్నారు కానీ ఒకే రీతి. చట్టబద్ధ పాలన ఉందా? బడితోన్నాడితే బర్రె, మళ్ళీ తేడాలు లేవు. కాబట్టి ఇప్పుడు మరీ కొంచెం ఎక్కువగా ఉంది, గీత మరీ దాటిపోయింది. కనీసం లివ్ అండ్ లెట్ లివ్ అనేది ఉండేది రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. ఇప్పుడు అట్లా కాకుండా ఏదో ఒక శత్రు రాజ్యాల మధ్య వైరంలో ఉంది. కానీ మౌలికంగా దానిలో తేడా లేకపోయినా పరిపాలన విధానంలో ఒక రాజశేఖర రెడ్డి గారు ఈ తప్పులు ముగ్గురులో ఉన్నా కూడా సమన్వయం చేసిన మనిషి ఆయన. ఈ దేశానికి ఆ సమన్వయం అవసరం. మన ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టాలి అంటే, లక్షలాది మందిగా ఉన్న మన యువతకి గౌరవప్రదమైన ఉపాధి దొరకాలి అంటే ఆర్థిక ప్రగతి తప్ప మరో మార్గం లేదు. మీరు ఎంతమందికి ఎన్ని ఉచితంగా బియ్యం ఇచ్చినా, కరెంట్ ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా ఎల్లకాలం పుచ్చుకునే చేయగా ఉంటుంది, ఇచ్చే చేయి ఉండదు. మీరు ఈ 30 ఏళ్ల పాటు అలా ఉచితంగా ఇచ్చినా కూడా మళ్ళీ బేదవాడు బెదరుగానే ఉంటాడు. ఆ కుల వ్యవస్థ అట్లానే ఉండిపోతుంది. ఇక్కడ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరం
వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి నేపథ్యం నాకు తెలియకపోయినా కూడా అందరం కాస్త మామూలు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం అత్యధికులం. ఇవాళ ఇక్కడ కూర్చున్నాము, మనంతా హాయిగా మాట్లాడుకుంటున్నాం అంటే విద్య, నైపుణ్యం, ఈ రెంటి నుంచి ఆ సంపాదించే శక్తి, గౌరవప్రదంగా బతికే అవకాశం. ఇది కాకుండా బేదరికం పోవడానికి, కుల వ్యవస్థ పోవడానికి వేరే మంత్రం ఉందని ఎవరన్నా చెప్తే అంతకంటే పచ్చి అబద్ధం మరొకటి లేదు. ఈ దేశానికి ఉన్న ఒకే ఒక్క నిష్కృతి ఆర్థికంగా పెరిగే అవకాశం. సంక్షేమం కావాలి, ఆకలిగా ఉన్నవాడికి తాత్కాలిక సాయం కూడా అవసరం, కానీ తాత్కాలిక సాయమే పరిపాలన, ఇంకేమీ అక్కర్లేదు అనుకుంటే అంతకంటే ప్రమాదకరం లేదు, అంతకంటే అన్యాయం మరొకటి లేదు. సంక్షేమాన్ని, అభివృద్ధితో మనం సమతూకాన్ని పాటించాలి. అది చేసిన వాడు, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, గత 25-30 ఏళ్లలో తెలుగునాట రాజశేఖర రెడ్డి గారు. ఇటీవల కాలంలో తప్పులున్నా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని కొనసాగించింది. హైదరాబాద్ నగరం సంగతి చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయన దానికి పునాదులు వేశారు, ఆ నగర అభివృద్ధికి. మీరు ఆయన మీద కోపం ఉండొచ్చు, ఆయన్ని నేను విమర్శించే ఎవరు విమర్శించాల, కాబట్టి తప్పులు విమర్శిద్దాం, కానీ మంచిని కూడా గుర్తిద్దాం, ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా కూడా. దాన్ని రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు, ఆపలా, ఇంకా ముందుకు తీసుకెళ్ళారు. ఆయన తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇంకా ముందుకు తీసుకెళ్ళినాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళ్ళింది. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నట్టు మా రామారావు గారు మరొకరు కానీ హైదరాబాద్ నగరం గతం కంటే అధ్వానంగా ఉందని చెప్పలేం కదా మనం. మిగతా విషయాలు విభేదాలు మనకు ఎన్నైనా ఉండొచ్చు, అధ్వానంగా ఉంటే వివిధ కారణాలు. ప్రతి ఇంటికి వాహనాలు పెరిగిపోయినాయి, ఎవడు రూల్స్ ఫాలో కాడు. ఇప్పుడు ఇందాక అరుణ్ కుమార్ గారు చెప్తున్నారు, రావడానికి గన్నవరం నుంచి ఇక్కడ 1 గంట పట్టింది. అది అభివృద్ధిలో కొంత భాగం, దానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టకుండా, మౌలిక సదుపాయాలు పెంచకుండా, ఆర్థిక అభివృద్ధికి ఊతమేయకుండా భవిష్యత్తుని కాపాడలేవు. దానికి వేరే అసలు మార్గం లేనే లేదు. మనమే అనుకుంటున్నాం జాబ్ గ్యారంటీ, జాబ్ క్యాలెండర్, మీ అందరికి ఉద్యోగాలు, 10వ తరగతి చదివితే బిడ్డ గవర్నమెంట్లో ఉద్యోగం వచ్చేస్తుంది నీకెందుకు. ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకేమైనా ఉందా? 100 ఉద్యోగాలు గవర్నమెంట్లో ప్రకటనిస్తే 1,00,000 మంది పోటీ పడుతున్నారు. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అందరికీ 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పని పార్టీలు ఆశ కల్పిస్తున్నాయి. కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళు కోచింగ్ ఇస్తున్నారు. కానీ మీరు తల్లకిందులో తపస్సు చేసిన 100 మందికే వచ్చేది. మరి మిగతా 99,900 మంది సంగతి ఏంటి? ఆర్థిక వ్యవస్థ పెరగకుండా, సంపద సృష్టించకుండా, నైపుణ్యం రాకుండా, సంపాదించే శక్తి వాళ్ళకి రాకుండా ఎట్లా బతుకుతారు? మన సంపద ఎట్లా పెరుగుతుంది? మనందరి ఆదాయాలు ఎట్లా పెరుగుతాయి? ఈ మాట అందరికీ తెలుసు, మెడమే తలకాయ ఉన్నాడు తెలుసు, కానీ ఈ మాట చెప్పట్లా. నీకెందుకు, నేను గవర్నమెంట్లో మా పార్టీ వస్తే నీకు ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్తున్నాడు. అది కానే కాదు. ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాటిని ప్రోత్సహించేటువంటి వాతావరణము, కనీస ప్రమాణ మేరకైనా చట్టబద్ధ పాలన. అరే నేను ఫ్యాక్టరీ పెడితే వాడు మూసేస్తాడేమో, నా రాజుగారి కోపం వస్తే నా తలకాయ తీసేస్తాడేమో, నన్ను దివాళా తీస్తాడేమో అని చెప్పంటే ఎవడొస్తాడండి? పిచ్చేవాడు కావునా, వాడు బతకొద్దా? కనీస ప్రమాణాల చట్టబద్ధ పాలన, ఉపాధి కల్పన, దాని నుంచే వచ్చే ఆదాయము. ఉపాధి అంటే సమాజానికి కావలసిన వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేసేటువంటి శక్తి. డబ్బు అంటే పైసలు కాదు, నోట్లు కుదరడం కాదు. డబ్బు అనేది కేవలం మారకం అంతే. సంపద అనేది మన సమాజానికి అవసరమైన వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేసే నైపుణ్యం. దీన్ని మర్చిపోతే తెలుగునాడు చాలా నష్టపోతుంది. నిండు హృదయంతో చెప్తున్నాడు నేను. పార్టీలు పట్ల ద్వేషంతో కాదు, కోపంతో కాదు, కష్టంతో కాదు. దీన్ని మరవరాదు. దానికి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, పార్టీలు ఏదైనా కావచ్చు, జాతీయ స్థాయిలో ఒక వాజ్పేయి గారు కానీ, ఓ నరసింహారావు కానీ, ఇప్పుడు మోదీ గారు కానీ, మన్మోహన్ సింగ్ గారు కానీ దానికి బాటలు వేశారు. దాన్ని వదిలేసి ఎన్నికల్లో గెలుపు కోసం తాత్కాలికమైన తాయిలాలే మార్గాన్ని భావించి ఖజానా మొత్తం ఖాళీ చేసి, చెల్లించాల్సిన డబ్బులు కూడా చెల్లించకుండా అప్పుల భారాన్ని పెంచి, కనిపించే అప్పుల భారం, కనిపించని అప్పుల భారం పెంచేసి భవిష్యత్తును అంధకారంగా మారిస్తే నష్టపోయేది సమాజం. ఖచ్చితంగా భవిష్యత్తులో అరాచకత్వము, హింస, మరింత పేదరికము, ఎదిగే అవకాశం లేని తనము, కన్నీళ్లు కార్చడం అనివార్యమవుతుంది.
ఇక మిగతా వాళ్ళ రాజకీయ వ్యూహాలు, వ్యక్తిగతంగా లాభ నష్టాలు, వాళ్ళ ఆలోచనలు, ప్రతి మనిషికి కొంత మంచి ఉంటుంది, కొంత చెడు ఉంటుంది. నాకు అనవసరం, మీకు కూడా అనవసరం. మన పిల్లనిచ్చి వాళ్ళకి పెళ్లి చేస్తుంటే అప్పుడు ఆలోచించవచ్చు. మనకెందుకయ్యా వాడి సంగతి? మనకు కావాల్సింది వాడు ఏం చేస్తున్నాడు, మన డబ్బులతో మన ఉమ్మడి ప్రయోజనాల కోసం. మంచి చేస్తే వాడు మహారాజు, చెడు చేస్తే రాక్షసుడు. దట్స్ ఆల్. మిగతా నాకు అనవసరం. ఆయన భార్యతో ఎలా ప్రవర్తిస్తాడు, కూతురితో ఎట్లా ఉంటాడు, కొడుకుతో ఎట్లా, అది ఆయన సొంత విషయం, నాకు అనవసరం. మనకు కావాల్సింది మనందరికీ ఆయన వల్ల ఏం జరుగుతుంది. రాజశేఖర గారు నాకు బంధువు కాదు, ఆయన్ని తీవ్రంగా విమర్శించాను తప్పులు చేసినప్పుడు. కానీ ఒక సమన్వయాన్ని తీసుకొచ్చాడు ఆయన. దాన్ని మనం బహుశా తెలుగునాట ఏమైనా తీసుకుంటే సంక్షేమాన్ని, అభివృద్ధిని సమన్వయం చేయటం ఎట్లా, అది కాస్త అవినీతి లేకుండా ఉంటే, కాలక్రమేణా చట్టబద్ధ పాలన మెరుగుపడితే, అధికారాన్ని వికేంద్రీకరిస్తే, ఒక 20 ఏళ్ళు పోయాక కనీసం మా అవసరం తీసుకొచ్చినప్పుడైనా సరే ఓట్లకి డబ్బులు కట్టకుండా ఈ 30-40 కోట్ల ఖర్చు లేకుండా ఉంటే అద్భుతం. కనీసం ఈ లోపల సంక్షేమాన్ని, అభివృద్ధిని కలపండి, సమతూకాన్ని పాటించండి, భవిష్యత్తుకి బాటలు వేయండి. కాబట్టి ఇలాంటి అధ్యయనం పార్టీలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా కొంచెం లోతైన ఆలోచన జరుగుతుందని ఆశిస్తూ, దాని నుంచి మన పిల్లలకు కావాల్సిన పాఠాలు నేర్చుకుంటామని ఆశిస్తూ, తెలుగునాట ఈ మూర్ఖత్వానికి కాస్త స్వస్తి చెప్పి మన ఉమ్మడి భవిష్యత్తుకి ఏ రకంగా నిర్ణయించుకోవాలి, ఎవరు అధికారంలో ఉన్నా, అధికారులు ఎవడున్నాడో ముఖ్యం కాదు, మన జీవితాలు ఎవరితోనూ ముఖ్యం. ఆ అవగాహన కాస్తంత యువతలో వస్తుందని, ఈ యువత ఈ ముఠాలుగా చీలిపోయిన పెద్దవాళ్ళకి కాస్త బుద్ధి చెప్తారని మనసారా ఆశిస్తూ, మరోసారి సోదరుడు అమర్ గారిని మనసారా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.